నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తారీఖున ఎంపీ ఎలక్షన్‌కి సంబంధించినటువంటి పోలింగ్ అయితే ముగిసింది. ఇక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇక ఆగస్టు 15వ తారీఖు డెడ్‌లైన్‌గా 2,00,000 రుణమాఫీకి అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. అసలు ప్రచారం ఎలా జరిగింది? మే 13న జరిగినటువంటి పోలింగ్‌లో ఎవరి వైపుగా ఎన్ని ఓట్లు పడడానికి అవకాశం కనబడతా ఉంది? జూన్ 4న ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అలాగే ఆగస్టు 15 డెడ్‌లైన్ సాధ్యమవుతుందా? ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్ నమస్కారం. దాదాపు అన్ని నియోజకవర్గాలు కూడా మీరు ప్రచారంలో భాగంగా తిరిగినట్టున్నారు. ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎట్లాంటి ప్రచారం కనబడింది? బాగానే జరిగింది. అంటే ఈసారి ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని ప్రత్యేకంగా గమనించిన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే, మునుగోడు ఎన్నికప్పుడు చూసినాం. ఊరూరికి టెంట్లేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తాగబోసేటోళ్ళు. ఈసారి ఎక్కడా తాగుడు అది లేదు. మొట్టమొదటిసారి ఎన్నికలు ఈ తాగుడు వ్యవహారం లేకుండా, ఎటువంటి లొల్లి లొటారం లేకుండా జరిగినాయి అనే విషయం చాలామంది మాట్లాడి. రెండోది ఏంటంటే, చర్చ మొత్తము ఒక రాజకీయ సిద్ధాంతాలపైనే జరిగింది. మోడీ గెలిస్తే రాజ్యాంగాన్ని సవరిస్తాడు, రిజర్వేషన్లు పోతాయి, అభివృద్ధి దెబ్బతింటది అని మాట్లాడితే, ద్వేషాలు పెరగటం మంచిది కాదని కాంగ్రెస్ ప్రచారం చేస్తే, వాళ్ళు కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొడుతూ బీజేపీ తన ప్రచారం చేసింది. ఈ సిద్ధాంత చర్చలో మాలాంటి వాళ్ళకు ఒక అవకాశం కూడా కలిగింది. ఎందుకంటే మధ్యన ఢిల్లీ పాలన పైన, బీజేపీ పాలన పైన చాలా సమాచారం బయటకు వచ్చింది. ఆ వచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పెరుగుతున్న అసమానతలు, ఈ అసమానతలను కాపాడే లక్ష్యంతో రాజ్యాంగ సంస్కరణల వైపు ఎట్లా బీజేపీ కదులుతున్నది అనే విషయాలు మేము ప్రధానంగా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసము సంఘాలు మాతో పరిచయం ఉండి కలిసి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, మా తర్వాత సంఘ నాయకులు, తర్వాత వివిధ రకాలైన ప్రజా సంఘాలకు సంబంధించిన మిత్రులు, వాళ్ళందరితో కూర్చొని క్లాసుల్లాగా నిర్వహించుకొని మాట్లాడుకోవటం మీద ఎక్కువగా దృష్టి పెట్టినాం. అది మా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంది. వాళ్ళు అక్కడి నుంచి గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ప్రచారం వాళ్ళు నిర్వహించారు. ఆ మేరకి మేము అన్ని చోట్ల చేయలేకపోయినా ఎంచుకున్న కొన్ని నియోజకవర్గంలో మాత్రం ఈ పని విజయవంతంగా నిర్వహించగలిగినాం. ఇది ఒకటి. అంటే ఢిల్లీ పాలనను ఎట్లా చూడాలనే విషయం పైన మేము ముందుగా అవగాహనను ఒకదాన్ని పెంపొందించుకొని ఆ అవగాహనను ప్రజలకు చేరవేయటానికి ప్రయత్నం చేయటం, ఇది స్థూలంగా ఈ 2-3 నెలల పాటు మేము నిర్వహించినటువంటి కార్యక్రమం. చాలా కొంత సంతృప్తికరంగా అనిపించింది మాకైతే. ఎందుకంటే ఊరికే వాళ్ళను వీళ్ళను తిట్టడం కాదు. బహిరంగ సభలను కూడా మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ షేర్ చేసుకున్నటువంటి దానిలో కూడా మీరు మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. అసలు పోలింగ్ జరిగినటువంటి విధానం ప్రకారం మీకు ఎట్లా అనిపిస్తుంది ట్రెండ్స్ను చూస్తే? పోలింగు ఈసారి అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే, ఈ రకంగా ఎక్కడికక్కడ మనం వ్యక్తిగతంగా సంఘాలు, తర్వాత రకరకాలైనటువంటి వ్యక్తులు, సంస్థలు ప్రచారంలో భాగమైనాయి కాబట్టి ఆ ప్రభావంతో గ్రామ స్థాయిలో ఆలోచించుకొని సొంత నిర్ణయం తీసుకున్నారు. ఈ సొంత నిర్ణయాలు తీసుకోవటం చాలా చోట్ల వాస్తవానికి పార్టీలు డబ్బులు పంచింది లేదు, మందు పంపిణీ చేసింది లేదు. అయినప్పటికీ కూడా ఆలోచించుకొని ఎటో ఒక దిక్కు ఓటేయటానికి ప్రజలు కదలటం అనేది ఒక ప్రత్యేక అంశం. ఇందులో ఈ ప్రభావితం చేయటానికి కృషి చేసిన వాళ్ళల్లో పార్టీల పాత్రతో పాటు ప్రజా సంఘాలు, చిన్న పార్టీలు, మాలాంటి చిన్న పార్టీల పాత్ర చాలా ఉంది. ఈ ప్రభావంతో ఎక్కడికక్కడ ఓట్లపై నిర్ణయం తీసుకున్నారు. అవి ఎట్లా పడ్డాయి అనేది తెలియదు ఇప్పుడు. అట్లాగే అవతలి వైపు బీజేపీ నుంచి కూడా పార్టీ కంటే వివిధ అనుబంధ సంఘాలు చేసిన కృషి ఎక్కువ ఉన్నది. ఈ నేపథ్యంలో వాస్తవానికి స్థానికంగా ఎంత ప్రభావితమైనరు, ఎటేసిండ్రు అనేది లెక్కగట్టడం కష్టం. ఈ ఎన్నికలను అంచనా వేయటం అది ప్రధానమైన ఇబ్బంది. ఎవరిని అడిగినా ఇటు గెలుస్తారని నచ్చితే ఇటు, అటు గెలుస్తారనిపిస్తే అటు చెప్తున్నారు. కానీ ఒక వాస్తవికమైన శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఏదీ లేదు. ఏదన్నా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ వస్తే కానీ చెప్పలేము. అయినా కానీ ఒకటి నాకు ప్రధానంగా అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్కి పైచేయిగా ఉంది. కారణం ఏంటంటే, మిగతా పార్టీలతో పోలిస్తే వాళ్ళ నెట్వర్క్ ఈసారి బలంగా ఉన్నది. తర్వాత వాళ్ళకున్న నిర్మాణం బాగా బలపడ్డది. ఓటర్లను కొంత కలుసుకోగలిగినారు, ఓట్లను
వేయించుకోగలిగినారు. కాబట్టి కొంత ప్రభావం కాంగ్రెస్ది చాలా బలంగా ఉంది. 2 అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మనకేవో హామీలు ఇచ్చిండ్రు, అవి అమలవుతున్నాయి, ఉపయోగకరంగా ఉన్నాయి. రేపు మళ్ళీ ఈ గవర్నమెంట్తోనే పని చేయించుకోవాలి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో ఉంటే మేలు అనే అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది. కొంతమంది పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న దాని ప్రకారము ఒక్క సీటు కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి అవకాశం ఉంటుంది. గతంలో బీజేపీ చాలా ప్రభుత్వాలను అట్లా కూల్చింది అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉంది. నిజంగానే అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ మనకు కనబడతా ఉంది 64తో ఉన్నప్పటికీ కూడా. అట్లేం కనబడతలేదు. అట్లా లేదు. ఈ ఎన్నికల్లో కూడా ఫలితం అట్లేం ఉండదు. నేను చెప్పిన ఈ 2 కారణాల వల్ల కాంగ్రెస్ది పై చేయిగా ఉంది. తర్వాత నేను అనుకోవటం 1-2 చోట్ల బీజేపీది పెద్దగా ప్రభావం లేదు, అసలే లేదు. ఒక 4-5 కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళకు చెప్పుకోదగిన స్థాయిలో నిర్మాణం లేదు. వాళ్ళు అక్కడ పోయి ఓట్లు వేయించుకునే పరిస్థితి లేదు. ఇవన్నింటి వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్నటువంటి రీతిలో బీజేపీ 12-13 గెలుస్తుందని అంటున్నారు, కానీ అట్లా సాధ్యం కాదు. తప్పనిసరిగా ఎక్కువ సీట్లు కాంగ్రెస్కే వస్తాయి. కాంగ్రెస్దే పై చేయిగా ఉంటుంది. నా దృష్టిలో అయితే 9 నుంచి 11 వరకు కాంగ్రెస్కి ఎన్నైనా రావటానికి అవకాశం ఉంది. నా అంచనా అయితే 12 దాకా పోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి 11-12 సీట్లు కాంగ్రెస్కు రావచ్చు అనేది నాకున్న అంచనా. అది నిజమైద్దా ఏమైనా 4వ తారీఖు నాడే తేలుతుంది, కానీ నాకు అట్లా అనిపిస్తున్నది. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.